నమస్కారం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక రిఫ్రెషింగ్ ఆఫీస్ యోగా చెప్పబోతున్నాను. మనం ఆఫీస్లో చాలాసేపు లాంగ్ అవర్స్ సిట్టింగ్ కూర్చోవడం వల్ల, ఇంకా అక్కడ వర్క్ లోడ్ వల్ల మనలో ఒక రకమైన స్ట్రెస్ జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయిన స్ట్రెస్ వల్ల మన బాడీలో మజిల్స్ మనకి తెలియకుండానే మనం టైట్ చేసేస్తాం. సో ఈ సింపుల్ ఆఫీస్ యోగా స్ట్రెచెస్ వల్ల మీరు ఆ మజిల్స్ అన్ని రిలాక్స్ చేసుకుని మీలో ఒక పీస్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు ఆఫీస్లో మీకు కూర్చున్న చోటే మీరు యోగా చేయొచ్చు. అది ఇందులో ఉన్న బ్యూటిఫుల్ బెనిఫిట్. సో మీరు కూర్చున్న ప్రతిసారి మీ స్పైన్ అనేది స్ట్రైట్గా ఎరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మీ నెక్ని డౌన్ చేసి ఇన్హేల్ చేస్తూ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇన్హేల్ చేస్తూ మెల్లగా ఒక క్లాక్ వైజ్ రొటేషన్, ఎక్సేల్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. సో ఇలా 3 రౌండ్స్ చేయండి. నెక్స్ట్ నెక్ అప్ అండ్ డౌన్. ఇన్హేల్ చేస్తూ మీ హెడ్ని బ్యాక్ తీసుకెళ్ళండి. ఎక్సేల్ చేస్తూ డౌన్, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇది కూడా మీరు ఒక 3 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ హ్యాండ్స్ ఎలా అంటే, హ్యాండ్స్ని ఈ స్ట్రెచ్చింగ్లో హ్యాండ్స్ మనం రొటేట్ చేస్తాము. ఇన్హేల్ చేస్తూ క్లాక్ వైజ్ రొటేషన్ తిప్పండి. ఎక్సేల్ చేస్తూ అవుట్వర్డ్ రొటేషన్. ఓకే, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని ఇన్సైడ్ రొటేట్ చేయాలి మ్యాక్సిమం టెన్షన్తో. మీరు హ్యాండ్స్ అబ్జర్వ్ చేయండి. మీరు అప్లై చేయగలిగినంత మ్యాక్సిమం టెన్షన్తో ఇన్హేల్ చేస్తూ జస్ట్ 3 రౌండ్స్. తర్వాత కంప్లీట్గా రొటేషన్ పూర్తయిన తర్వాత ఎక్సేల్ చేస్తూ అవుట్వర్డ్ రొటేషన్. మీరు ఎప్పుడు రొటేట్ చేసినా మీ హ్యాండ్స్లో మ్యాక్సిమం టెన్షన్ ఉండేటట్టు చూసుకోండి. సో దట్ మీకు ఇక్కడ ఉన్న మజిల్ అంతా ఫ్రీ అవ్వడం మీరు ఇన్స్టెంట్గా అబ్జర్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీ సైడ్స్కి, ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ అన్ని ఫ్రీ చేసుకోవడానికి స్ట్రైట్గా కూర్చుని ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ అలా బెండ్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ అప్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్సేల్ చేస్తూ బెండ్. మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు. ఎక్సేల్ చేస్తూ అప్. సో ఇది కూడా 3 టైమ్స్ రిపీట్ చేయండి. నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసి మీ హిప్ అండ్ బటక్ మజిల్స్కి. సో ఇన్హేల్ చేస్తూ మీ బటక్ని, హిప్ని మ్యాక్సిమం టైట్ చేయండి, మ్యాక్సిమం. ఎక్సేల్ చేస్తూ రిలాక్స్. ఇన్హేల్ చేస్తూ టైట్, ఎక్సేల్ చేస్తూ రిలాక్స్. సో ఇది 3 టైమ్స్ రిపీట్ చేయండి. మీకు ఆఫీస్లో కూర్చుని కాళ్ళు చాపుకునేంత ప్లేస్ ఉంది, అంత స్కోప్ ఉంది అనుకున్న వాళ్ళకి ఈ 4th స్ట్రెచ్ లెగ్స్కి సంబంధించింది. మీ కాళ్ళు ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకొచ్చి స్ట్రెచ్ చేయండి, మ్యాక్సిమం స్ట్రెచ్. ఎక్సేల్ చేస్తూ డౌన్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని పైకి తీసుకుని వచ్చి పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. మీరు ఈ కాలు మొత్తం పూర్తిగా స్ట్రెచ్ చేయాలి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఎక్సేల్ చేస్తూ డౌన్. సో ఇది కూడా 3 రిపిటేషన్స్ చేయాలి. మీకు ఇలా కాళ్ళు చాపుకునేంత స్కోప్ లేదు అనుకున్నప్పుడు మీరు కూర్చున్న చోటే కూర్చుని ఇన్హేల్ చేస్తూ మీరు జస్ట్ ఈ కాళ్ళు మజిల్స్ని టైట్ చేయండి. వీలైతే కొంచెం ఇలా పైకి లేపడానికి ట్రై చేసి కాళ్ళ మజిల్స్ని టైట్ చేసి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి, కంప్లీట్ రిలాక్స్. సో ఇది కూడా 3 రౌండ్స్ చేయండి. మీరు ఇది ఆఫీస్లో మీరు కూర్చున్న చైర్లోనే కూర్చుని చేసుకోవచ్చు. లేదు మీరు చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తారు అని మీరు ఫీల్ అయితే మీరు రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ కమోడ్ మీద కూర్చుని కూడా చేసేసుకోవచ్చు. మొత్తం ఈ స్ట్రెచెస్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒక రకమైన మంచి ఫీల్ ఉంటుంది. మీరు నిద్రలోంచి లేచి వస్తే ఎలాంటి ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు, అంత ఫ్రెష్గా అయిపోతుంది. మళ్ళీ మీ డే మొత్తం యాక్టివ్గా అయిపోతుంది. సో ఈ చిన్న సింపుల్ ఆఫీస్ యోగా స్ట్రెచెస్ మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఆ స్ట్రెచెస్లో ఉన్న ఫీల్ని ఫ్రీ అవ్వండి. ఇది కనుక మీరు ఒక 21 డేస్ ఇలా కంటిన్యూస్గా మీరు ఆఫీస్లో ఉన్నా కూడా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీలో మీకు తెలియని ఒక ట్రెమెండస్ చేంజెస్ మీరు చూస్తారు. సో మీరందరూ ఇది ప్రాక్టీస్ చేస్తారని. నమస్కారం.